హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలన ఐఏఎస్. దిస్ ఇస్ రీనా సింగ్. ఈరోజు మనము వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ దాన్ని బేస్ చేసుకొని ప్రశ్నలు జవాబుల రూపంలో మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాము. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరగనుంది? బ్రెజిల్ రియో డి జనీరో, జపాన్ టోక్యో, భారత్ న్యూఢిల్లీ, రష్యా కజాన్. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే జూలైలో బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రియో డి జనీరోలో జరగనున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. జూలై 6-7 తేదీల్లో దీన్ని నిర్వహించబోతున్నట్లు బ్రెజిల్ తెలిపిందనమాట. అయితే గతేడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరం వేదికగా ఈ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే అని చెప్పేసి వార్త రావడం జరిగిందనమాట. అయితే గతేడాది జరిగినటువంటి సదస్సు 16వ సదస్సు అనమాట. అయితే నెక్స్ట్ జరగబోయే సదస్సు 17th సమ్మిట్. ఈ నేపథ్యంలో మనము కొద్దిమేర బ్రిక్స్ గురించి తెలుసుకుందాం. రీసెంట్లీ ఏమైందంటే ఇండోనేషియా బ్రిక్స్లో చేరడం జరిగింది. దీంతో 10th మెంబర్ అయింది. అయితే మనము మొన్న జరిగిన కరెంట్ అఫైర్స్లో మనం ఏం చెప్పుకున్నామంటే మనము బ్రిక్స్లో 11 దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం అనమాట. కానీ యాక్చువల్లీ ఏమైంది, అసలు 11 దేశాలు ఉండాల్సిందే. అయితే ఇప్పటికీ సౌదీ అరేబియా అనేది ఇంకా ఫార్మలైజ్ కాలేదు అని చెప్పేసి మనకు వార్త చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మనము బ్రిక్స్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు కూడా దాంట్లో కేవలం 10 దేశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏది? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా. ఇది రీసెంట్గా జాయిన్ అయిందన్నమాట. అంటే 2025 జనవరిలో ఇండోనేషియా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 4 దేశాలు ఉన్నాయి కదా, ఏది? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇవి 2009లో బ్రిక్గా ఏర్పడ్డాయి అన్నమాట. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. దీంతో బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారిందన్నమాట. ఇటీవల జాయిన్ అయిన దేశం ఏంది? ఇండోనేషియా. కాబట్టి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకు బ్రిక్స్లో 10 దేశాలు మాత్రమే ఉన్నాయన్నమాట. 10 మెంబర్స్ కంట్రీస్ మాత్రమే దీంట్లో సభ్య దేశాలుగా ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం బ్రిక్స్ గురించి. బ్రిక్స్ ఈజ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అనమాట. ఇది నాట్ ఏ ఫార్మల్ గ్రూపింగ్ కాదు, ఇది ఇన్ఫార్మల్ గ్రూపింగ్. అది గుర్తుపెట్టుకోండి. 10 ఎమర్జింగ్ ఎకానమీస్, అభివృద్ధి చెందినటువంటి 10 దేశాలు, 10 ఆర్థిక వ్యవస్థలు ఒక గ్రూప్గా ఏర్పడి ఇది ముందుకెళ్తుందన్నమాట. బ్రిక్స్ స్టాండ్ ఫర్ ఒరిజినల్ ఫౌండింగ్ మెంబర్స్. ఏ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనేది ఈ 4 దేశాలు 2009లో ఏర్పడడం జరిగిందనమాట. మనం చెప్పుకున్నాం ఇంత ముందుకు. అలాగే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జాయిన్ అయింది? 2010లో జాయిన్ అయిందనమాట. ఇన్ 2024 అంటే 2024 జనవరి 1న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇథియోపియా ఇవి మెంబర్స్గా అయ్యాయి. కానీ సౌదీ అరేబియా అయిందని చెప్పేసి అన్నారు. తర్వాత అది ఫార్మలైజ్ కాలేదని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే అర్జెంటీనా కూడా జాయిన్ అవుతా అని చెప్పేసి ముందు చెప్పినారు. తర్వాత మేము ఈ గ్రూప్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నామని చెప్పేసి బయట రావడం జరిగిందనమాట. అయితే ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగింది. ఎప్పుడు? 2009లో జరిగిందన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే గర్భిణీలు. ఓకే, ఇక్కడ మనము దీనికి ఆన్సర్ ఏంటంటే బ్రెజిల్ రియో డి జనీరో. ఇది నెక్స్ట్ జరగబోయేటటువంటి సమ్మిట్ బ్రెజిల్లో జరగబోతుందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాల నివారణ లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం జననీ మిత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చాము? ఇటీవల ఏమైంది? గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాల రేటును తగ్గించే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? జననీ మిత్ర యాప్ను 2025 ఫిబ్రవరి 14న అందుబాటులోకి తెచ్చిందనమాట. ఈ యాప్ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కుడేరు పిహెచ్సి పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారంట. కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. కాబట్టి దీన్ని చూసుకోండి ఒకసారి. ఆన్సర్ ఏంటిది? ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ జవాబు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే తాజాగా హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు 8వ సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఇచ్చామన్నమాట. ఆప్షన్స్
ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా, ఒమన్. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చాము? ఇటీవల ఒమన్తో బంధానికి 70 ఏళ్ళు అని చెప్పేసి ఒకటి వచ్చింది. ప్రత్యేక లోగో విడుదల చేసిన జయశంకర్. వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఒమన్ విదేశాంగ మంత్రి బద్ర్ అల్ బుస్పై దీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆదివారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల 8వ సదస్సుకు హాజరు కావడానికి ఒమన్ రాజధానికి వచ్చిన జయశంకర్ బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు సహా పలు దేశాల విదేశాంగ మంత్రులతో తను భేటీ అయ్యారంట. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ఒమన్కు జయశంకర్ అభినందనలు తెలిపారంట. అల్ బూస్ సైదీతో కలిసి ఒమన్లోని భారతీయుల చరిత్రపై రాసిన మన్వి టు మస్కట్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఎవరు? జయశంకర్ గారు విడుదల చేశారంట. ఒమన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్ళైన సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేక లోగోను విడుదల చేశారు. తర్వాత జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతోనూ సమావేశమయ్యారు అని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి? హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల 8వ సదస్సు ఎక్కడ జరిగింది అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది ఎక్కడ జరిగింది? ఒమన్లో జరిగింది. ఆతిథ్యం ఇచ్చిన దేశం ఒమన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో షీల్డ్ 2025కు సంబంధించింది ఏది అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్: మానవ అక్రమ రవాణా నిరోధానికి, సీమాంతర ఉగ్రవాద నిర్మూలనకి, సైబర్ నేరాలకు సంబంధించినది, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాం. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే ఈరోజు షీల్డ్ 2025 సైబర్ నేరాల నుంచి రక్ష అని చెప్పేసి వార్త రావడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రేపటి నుంచి సదస్సు జరగబోతుందని చెప్పేసి మనకు వార్త వచ్చిందనమాట. భవిష్యత్తు మోసాలపై చర్చ జరుగుతుందంటే ఇక్కడ ముందు నుంచే అవగాహన కల్పించేలా ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో షీల్డ్ 2025 పేరుతో ఈ సదస్సు జరగనుందని చెప్పి చెప్తున్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసి సైబర్ కేటుగాళ్ల ఎత్తులు అంచనా వేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నడుం బిగించిందంట. భవిష్యత్తులో రాబోయే వినూత్న నేరాలు అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించి ముసాయిదా రూపొందించే ఉద్దేశంతో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్లోని HICC వేదికగా షీల్డ్ 2025 పేరుతో ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ CEO రాజేష్ కుమార్ మొదలు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, నిపుణులు ఎందరో దీంట్లో పాల్గొనున్నారు అని చెప్పేసి వార్త రావడం జరిగిందనమాట. అందుకు మనం ఇది ఇచ్చాం. ఇది దేనికి సంబంధించింది? సైబర్ నేరాలకు సంబంధించినటువంటి సదస్సు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇటీవల దాతృత్వ సామాజిక సేవా కార్యక్రమాలతో గ్లోబల్ చేంజ్ మేకర్గా నిలుస్తున్నారని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రశంసా పత్రాన్ని అందజేసిందని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే అనిల్ అంబానీ, నీతా అంబానీ, గౌతమ్ అదానీ, ఓపీ జిందాల్. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చాము? ఈరోజు న్యూస్ పేపర్లో నీతా అంబానీకి అరుదైన గౌరవం అంట. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించిందంట. దాతృత్వ సామాజిక సేవా కార్యక్రమాలతో గ్లోబల్ చేంజ్ మేకర్గా నీతా అంబానీ నిలుస్తున్నారని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు గాను బోస్టన్లో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన గవర్నర్ ప్రశంసా పత్రాన్ని నీతా అంబానీకి ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ అందజేశారని చెప్పేసి వార్త ఇవ్వడం జరిగిందన్నమాట. అందుకోసం మనం ఈ ప్రశ్న ఇచ్చాము. ఇక్కడ ఆన్సర్ ఏంటి? నీతా అంబానీ అనేది ఆన్సర్. తనకు ఈ గ్లోబల్ చేంజ్ మేకర్ అవార్డు అనేది చేంజ్ మేకర్ నిలుస్తున్నారని చెప్పేసి ఒక ప్రశంసా పత్రము మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన జియో సైన్స్ మ్యూజియం ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు అని చెప్పేసి ఆప్షన్ వచ్చిందనమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, గ్వాలియర్. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చాము? ఇక్కడ మధ్యప్రదేశ్లో రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ధన్ఖడ్ గారు, జగదీప్ ధన్ఖడ్ గారు ఏం చేశారు? ఈ మ్యూజియంని స్టార్ట్ చేశారనమాట. దేశంలోనే మొట్టమొదటి ఈ మ్యూజియం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యూజియం ఓవర్వ్యూ చూసుకుంటే ద మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఇన్ ద విక్టోరియా మార్కెట్ బిల్డింగ్ ఇన్ గ్వాలియర్. మధ్యప్రదేశ్లో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు షోకేజింగ్ ఎర్త్ జియోలాజికల్ హిస్టరీ, ఫీచరింగ్ ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్
అండ్ రేర్ జియోలాజికల్ స్పెసిమెన్స్ అని చెప్పేసి ఇది దానికోసం ఉద్దేశించబడిందని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే భూమికి సంబంధించినటువంటి హిస్టరీ ఎట్లా భూమి ఉద్భవించింది అనే వాటిపైన ఇక్కడ మ్యూజియం పెట్టడం జరిగిందనమాట. అంటే దానికి సంబంధించిన హిస్టరీ ఎట్లుందని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. ఈ మ్యూజియం ఎక్కడ ఉంది? ఇది గ్వాలియర్లో ఉంది. ఎవరు దీన్ని లాంచ్ చేశారు? మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకడ్ గారు దీన్ని లాంచ్ చేశారనమాట. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎక్కడుంది? ఇది గ్వాలియర్లో ఉంది. గ్వాలియర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా? ఇది నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే టెక్స్టైల్ రంగం 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటుందని దేశ ప్రధాని ఇటీవల భారత్ టెక్స్ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ భారత్ టెక్స్ 2025 కార్యక్రమం ఎక్కడ జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చామన్నమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చాము? తాజాగా ఏమైంది? 2030 నాటికి రూపాయలు 9 లక్షల కోట్లకు టెక్స్టైల్ ఎగుమతులు అని చెప్పేసి ప్రధాని మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఎక్కడ ఇచ్చారు చూద్దాం. టెక్స్టైల్ రంగం 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 బడ్జెట్లో నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్కి 500 కోట్లు కేటాయించడంతో ఉత్పత్తి పెరుగుతుందని అంచనా వేశారన్నమాట. భారత్ టెక్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతుల్లో మనం 6వ స్థానంలో ఉన్నామని చెప్పారనమాట. రూపాయలు 3 లక్షల కోట్ల టెక్స్టైల్ ఎగుమతులు చేస్తున్నాం. ఇక్కడి నుంచి 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల్ని లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామని చెప్పారనమాట. అంటే ఇప్పుడు మనము ప్రజెంట్ 3 లక్షల కోట్ల ఎగుమతుల్ని మనం చేస్తుంటే దీన్ని 9 లక్షల కోట్ల ఎగుమతులకు పెంచాలి. అది 2030 నాటికి దీన్ని మనం అందుకోవాలని చెప్పేసి ప్రధాని గారు ఆశాభావం వ్యక్తం చేశారని చెప్తున్నాను అనమాట. ఈ నెల 14న ఢిల్లీలో ప్రారంభమైన భారత్ టెక్స్ 2025 నేటితో ముగియనుంది అనమాట. అంటే ఈ భారత్ టెక్స్ట్ అనే కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో జరిగిన తర్వాత మోదీ గారు మన ప్రధాని ఈ విధమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే టెక్స్టైల్ ఎగుమతుల్లో మనం ఎన్నో స్థానంలో ఉన్నాం? 6వ స్థానంలో ఉన్నాం. ఇది ఇంపార్టెంట్. అలాగే ఈ భారత్ టెక్స్ట్ 2025 సదస్సు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఆప్షన్ చూసుకున్నట్లయితే ఢిల్లీ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈరోజుతో మనము కరెంట్ అఫైర్స్ని చాలా వరకు కవర్ చేస్తాము. ఒక మంచి మాటతో ఈ వీడియోని ముగిద్దాం. సమస్యలను అవకాశాల్లో చూడండి. మామూలు మనుషులను గొప్పవారిగా మార్చే అద్భుత శక్తులు అంటే తెలుసా? సమస్యలు, సవాళ్ళు. జీవితం సాఫీగా సాగిపోతున్నన్నాళ్ళు మనం మెదడుకు పదును పెట్టాం. కానీ సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడటానికి దారులు వెతుకుతామన్నా. ఆ ప్రయత్నంలోనే వినూత్నంగా ఆలోచిస్తాం. మన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో బయటకు తీస్తాం. అవే మనల్ని విజేతలుగా మారుస్తాయి. అందుకే సమస్యలను కష్టాల్లా కాకుండా అవకాశాల్లా చూడండి అని చెప్పేసి వ్యాపారవేత్త మోతీలాల్ ఓస్వాల్ చెప్పారనమాట. చాలా గొప్ప మాటలు మాట్లాడారు. మనకు జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు వస్తున్నాయి కాబట్టి వాటి నుంచి ఎలా మనం బయటపడాలి అని వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు వామ్మో అని దిగులు పడకుండా వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాన్ని ఆ పరిష్కారం మార్గం వైపు వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. చాలా బాగుంది. అలాగే మనకు ఈ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అనుశీలన ఏఎస్ అని. దీంట్లో డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అప్డేట్స్ ఇంట్లో పెడతా ఉంటాము. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ఒక్కసారి రికాప్ చూసుకుంటే మనము ఏమేమి డిస్కస్ చేశాము? టెక్స్టైల్ 2030 నాటికి 9 లక్షల కోట్లకు టెక్స్టైల్ ఎగుమతులు అని చెప్పేసి ప్రధాని మోదీ గారు అన్నారనమాట. భారత్ టెక్స్ట్ కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగిందని చెప్పి చెప్పుకున్నాము. అలాగే జియో సైన్స్ మ్యూజియం ఎక్కడుంది? గ్వాలియర్లో ఉందని చెప్పి చెప్పుకున్నాము. అలాగే నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిందని చెప్పి చెప్పుకున్నాము. ఇక్కడ గ్లోబల్ చేంజ్ మేకర్గా ఉంటున్నారని చెప్పేసి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే షీల్డ్ 2025 కార్యక్రమం దీనికి సంబంధించింది, సైబర్ నేరాలకు సంబంధించింది. దీన్ని ఎవరు చేపట్టారు? సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగింది. ఎక్కడ జరుగుతుంది? ఇది హైదరాబాద్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఒమన్తో బంధానికి 70 ఏళ్ళు అంట. అంటే ఇక్కడ మనం ఏ క్వశ్చన్ నేర్చుకున్నాం? హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల 8వ సదస్సు ఎక్కడ జరిగింది? ఒమన్లో జరిగింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం జనని మిత్ర యాప్ని తీసుకొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాల రేటును తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనని మిత్ర యాప్ని తీసుకొచ్చింది. ఇది కూడా మీరు చూసుకోండి. అలాగే జూలైలో ఇక్కడ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. లాస్ట్ సదస్సు ఎక్కడ జరిగింది? రష్యాలోని కజన్ నగరంలో జరిగిందనమాట.
ఓకేనా. ఇప్పుడు బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి. రీసెంట్గా జాయిన్ అయిన దేశం ఏంది? ఇండోనేషియా దేశం జాయిన్ అయిందనమాట. ఇది ఈరోజు మనము డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. ఓకేనా. మన ఇనిషియేటివ్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి, దీన్ని ఇంకా 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఈరోజు ఏమన్నా టాపిక్స్ అన్న మిస్ అయ్యి ఉంటే వాటిని రేపటి వీడియోలో కవర్ చేద్దాం. ఉంటాను. జై హింద్.